హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాళ అయితే గనక మా మ్యారేజ్ యానివర్సరీ అండి. 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మీరు కూడా మాకు బ్లెస్ చేయండి. అలాగే ఇవాళ బయటికైతే వెళ్దాము, గుడికి వెళ్దాము అనుకుంటున్నాము. అలాగే మా హస్బెండ్ కూడా ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అంటున్నారు. ఏంటో చూద్దాము. ఇంకా ఫస్ట్ అయితే మేము మా అత్తయ్య గారి కాలుకైతే మేము ఎప్పుడు దండం పెడతామండి. ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్దాము. అయితే టైం చూస్తే 11:30 అయిపోయింది. హస్బెండ్ ఏమో టిఫిన్ తిని వెళ్దాం అంటున్నారు. చూద్దాం రండి. ఇంకా టిఫిన్కి అయితే వచ్చామండి. టిఫిన్ తిందామని హోటల్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. ఆయన అయితే రవ్వ దోశ, నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాము. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇక్కడ ఊర్వశి థియేటర్ ఉంది కదా, ఆపోజిట్ నాయుడు పార్లర్ అని మేము టిఫిన్ ఎప్పుడైనా అక్కడే తింటుంటాము. ఇంకా గుడికి అయితే వచ్చామండి. ఇంకా టైం వచ్చేటప్పటికి 12 అవుతుంది. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెడతారు. అందుకని ఇంకా టిఫిన్ తిని రావాల్సి వచ్చింది. లేకపోతే గుడికి వచ్చిన తర్వాత టిఫిన్ తినేవాళ్ళము. ఇంకా నైవేద్యానికి ఇంకా ఆపేస్తారనమాట. లైన్లో చాలామంది ఉంటారు. ఇంకా బండి అక్కడ పార్కింగ్ చేసేసి మనం అయితే వెళ్దాము. ఈ అమ్మవారి టెంపుల్ నా పెళ్ళైన మొదలు ఇంక అమ్మవారు అంటే నాకు బాగా నమ్మకం అండి. అసలు కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అనమాట కనకమహాలక్ష్మి అమ్మవారు. ప్రతి సంవత్సరము అసలు మార్గశిర మాసంలో చాలా వైభవంగా జరుగుతాయండి అమ్మవారి మహోత్సవాలు. నాకు 2 పిల్లలకి కూడాను నేను అక్కడ మొక్కుకున్న తర్వాతే నాకు ప్రెగ్నెన్సీ రావడం జరిగిందండి. అందువల్ల నాకు అమ్మవారంటే నాకు చాలా బాగా నమ్మకం అనమాట. వైజాగ్లో తప్పకుండా అందరూ వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. దూర భారాల వరకు తెలుసో తెలియపోవచ్చు తెలీదు. కంపల్సరీ మన వైజాగ్ వస్తే కనుక తప్పకుండా ఈ అమ్మవారి గుడికైతే వచ్చి మీరు కూడా ఈ తల్లి చల్లని ఆశీస్సులు మీరు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారి గుడిలో వీడియో తీయడానికి ఏమైనా అంటారేమోనని భయం వేస్తూ తీశానండి. ఇంకా తల్లి దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇంకా వస్తూ ఉండగా మాకు భోజనం టికెట్లు కూడా మాకు లభించాయి. ఇంకా సరే భోజనం చేద్దాము, అన్నప్రసాదం దొరకడం ఎంత అదృష్టం మనకి అని చెప్పి మేమైతే టోకెన్లు తీసుకొని వచ్చాము. తల్లి ప్రసాదం దొరికింది. అది కూడా మాకు పెళ్లి రోజు సందర్భంగా దొరికినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. అసలు ఎంత ఆనందం పడుతున్నానంటే అది మాటల్లో చెప్పలేను. ఇంకా భోజనం చేసి వచ్చామండి. ఇంకా బయటికి వెళ్దాం అన్నారు. ఎందుకు చాలా ఎండగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. లేదు పద ఇంకో దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి నన్ను జగదాంబ అయితే తీసుకెళ్తున్నారు మా వారు. ఇంకా ఇవన్నీ బట్టల షాపులే కనబడుతున్నాయి. కానీ నేనైతే గెస్ చేశాను ఆయన ఏదైనా డ్రెస్ తీసుకుంటారేమో అని. ఇంకా ఏ షాప్ దగ్గర ఆపుతారో నాకు తెలీదు. తీసుకెళ్తున్నారని ఇంకా మనం తప్పదు కదా, వెళ్ళాల్సిందే వెనకాల. ఇంకా ఈ పక్కన కొత్తగా పెట్టారండి మాకు వైజాగ్లోని ఆర్ఎస్ బ్రదర్స్. ఇంకా అప్పుడు నేను సంక్రాంతికి లక్కీకి వెళ్ళాము బట్టలకి. అయితే అప్పుడు అన్నాను అనమాట, కొత్తగా పెట్టారు అక్కడికి వెళ్దాము అని చెప్పి. లేదులే ఈసారి చూద్దాంలే అని అనేసారు అప్పుడు. అయితే అప్పుడు అన్నమాట ఆయన జ్ఞాపకం ఉన్నట్టుంది. నన్ను అయితే ఇప్పుడు తీసుకెళ్లారు ఈ షాప్కి. ఇంకా షాప్ లోపల కూడా వీడియో తీయడానికి నేను చాలా భయపడ్డానండి, ఏమని అనుకుంటారేమోనని. అలాగే కొంచెం పర్వాలేదు తీశాను. శారీస్ చూస్తున్నాను. కానీ ఇప్పుడు మట్టికి శారీ మా హస్బెండ్ సెలెక్ట్ చేసిన శారీయే నేనైతే తీసుకున్నాను. ఆయన ఎంతో ప్రేమగా నాకు కొనిచ్చారు. జ్ఞాపకంగా ఈ 15 సంవత్సరాలు పెళ్ళైన సందర్భంగా, అదే 15 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకా ఆయన నాకు జ్ఞాపకంగా శారీ అయితే కొనేసి ఇచ్చారు. ఆయనకి ఇష్టమైందే నేను తీసుకున్నాను. ఏ శారీ తీసుకున్నారో మీకు అయితే నేను చూపిస్తానండి. ఇంకా శారీ అయితే ఆయన తీసేసుకున్నారు, అమౌంట్ ఇచ్చారు. పే చేసిన తర్వాత ఇంకా మేమైతే వచ్చాం బయటకు వచ్చి ఇంకా చాలా ఎండగా ఉంది, ఇంకా ఎక్కడికి వద్దు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకా రెస్ట్ తీసుకొని సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు వస్తారు కదా అప్పుడు ఇంకా వెళ్దాంలే అని చెప్పి ఇంకా ఆయన నేను కలిపి ఇంటికైతే నేను బయలుదేరిపోతున్నానండి. ఇంటికి వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యాక పిల్లల్ని తీసుకొని వస్తామండి. ఇంకా మిగతా వ్లాగ్ అయితే మీకు ఈవినింగ్ చూపిస్తా. ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్దాము. ఎందుకంటే బయట ఎంత మేము ఒక్కళ్ళం తిరిగినా పిల్లలు లేనిది మాకు ఆ లోటు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు తీసుకెళ్తారు పిల్లల్ని మట్టికి, మేమే కదా. ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని మా బాబు అన్నాడు. ఇంకా మేము మా పిల్లలు ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి బీచ్ దగ్గరికి. బీచ్ అంటే అసలు మా పిల్లలు ముందే గెంతుతారు. వెళ్తూ ఉండగా ఇక్కడ కోవా బన్ను కనబడింది. మా బాబు అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏంటమ్మా కోవా బన్ను తింటానంటే ఇంక మా వారు అక్కడ బండి ఆపారు. ఇంకా మేమందరం అయితే ఆ కోవా బన్ను తిన్నాము. టేస్ట్ బాగుంది.
ఇంకా మా పాప ఎప్పుడు అడగలేంది ఒక బన్ను తిని ఇంకో బన్ను కూడా కావాలని పేచి పెట్టింది. 2 తిన్నది. ఇంకా తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. కానీ చాలా దూరం ఉందండి. నేను ఇంకా దగ్గరే అనుకున్నాను. సబ్మెరీన్ పక్కన పెట్టారనమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూద్దామని చూసుకొని వెళ్ళండి. ఇంకా ఇక్కడ ఏదో షిప్ ఏదో కొట్టుకొచ్చిందంటండి నిన్న రాత్రి. అక్కడ చాలామంది ఎక్కి ఫోటోలు అవి దిగుతున్నారు. మా పిల్లలు వెళ్తానంటే వద్దనేసాను నేను, ఎందుకు ఫ్లోటింగ్ అది ఎక్కువ ఉంది అని. ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం, కానీ వాళ్ళైతే ఓపెన్ అవ్వలేదని అంటున్నారండి. లోపల వరకు వెళ్ళనివ్వట్లేదు. అక్కడ ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టారు లోపల. ఇంకా అలా చూడడానికి అయితే చాలామంది వస్తున్నారు ఏంటి బ్రిడ్జి అని. ఇంకా లోపలికైతే వెళ్ళి ఫోటోలు కూడా తీసుకుందామన్నా కూడా అలా అనుమతి ఇవ్వట్లేదు. కానీ చాలా ఫోర్స్ మీద వస్తున్నాయండి అలలు. ఆ తాకిడికి నుంచున్న బ్రిడ్జి మీద నుంచి కూడా కదులుతున్నాం అనమాట. అయితే మరి ఎక్కితే ఎలా ఉంటుందో తెలీదు. చూడ్డానికైతే బాగానే ఉంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది. అసలు బీచ్ దగ్గరికి వస్తే ఆ వాతావరణానికి అక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయ్యిందండి. చల్లటి గాలి అనమాట. చాలా బాగుంది. మా పిల్లలు అయితే డిసప్పాయింట్ అయిపోయారు. పాప మా అబ్బాయి వెళ్తాను అన్నాడు. ఇంకా పెద్దవాళ్ళకైతే 100 అంటండి, చిన్నవాళ్ళకైతే కనుక 70 రూపీస్. అది కూడా ఒక 6 సంవత్సరాలు దాటిన పిల్లల కాడి నుంచి అంటున్నారు. కానీ ఇంకా అంత కాదు, కానీ ఒక 10 సంవత్సరాలు దాటిన పిల్లల్ని వరకు తీసుకెళ్తేనే మంచిదండి. కొంచెం ఊగుతుంది అనమాట. ఇంటికి వచ్చేసేటప్పటికి ఇంకా మా 104లో అయితే కొత్తగా పెట్టారు ఐస్ క్రీమ్ది. ఇక్కడ చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. సమ్మర్ టైంలో భలే షాప్ పెట్టారని నేను అనుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇక్కడైతే ఐస్ క్రీమ్ ట్రై చేయండి. అసలు 10 రూపీస్ అంటే రీజనబుల్ ప్రైజే కదా మనకి. చాలా రకాల ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. కుల్ఫీ అయితే కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంక ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే గులాబ్ జామ్తో చేసిస్తారండి. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అయితే అదైతే 20 రూపీస్. అక్కడ మెనూ కూడా పెట్టాము. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ కప్పులు ఇంటికి తీసుకొచ్చి కింద మా తోటకోళ్ళు మా అత్తగారు వాళ్ళందరికీ అయితే నేను పనిచేసి లాస్ట్ ఒక కప్పు మిగిలిందండి. నేను ఎక్కువ తెచ్చుకోలేదు, జలుబు చేస్తుందని. ఒక కప్పు ఉంటే మా హస్బెండ్కి ఒక స్పూన్ పెడితే మా హస్బెండ్ నాకు ఒక స్పూన్ పెట్టారు. ఇంకా కేక్ అయితే తెచ్చుకున్నాము. కేకు మా హస్బెండే ఇంకా కేక్ తీసుకుందాం అంటే 10 సంవత్సరాలకు ఒకసారి కట్ చేసామండి. ఇప్పుడు 15 ఇయర్స్ కదా, ఇంక ఇప్పుడు కూడా కట్ చేద్దామంటే ఇంక కేక్ పట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. కేకు అందరం పిల్లలతోటి కట్ చేయొచ్చని. ఇంకా చిన్న చిన్న మెమరీసే కదండి మనకి ఎప్పుడు గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఇంకా కేక్ అయితే చాలా అందంగా కనబడుతుంది, బాగుంది. దాని మీద రాయించాను 15th ఇయర్స్ అని, యానివర్సరీ అని. ఇంకా అది ఫోటో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చి కేక్ డెకరేషన్ అది బాగుంది. ఇంకా ఏంటంటే ఇలా జరిగింది మాకైతే ఇంకా ఈ 15 సంవత్సరాలు పెళ్ళైన ఈ జర్నీ అనేది. ఇంకా మరువలేని తీపి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఇదయ్యాయి. ఇంకా మా పిల్లలైతే మా పాప అయితే మా ఆయనకి నాకు చాక్లెట్ ఇచ్చింది. ఇంకా మా బాబు కూడా పాపం ఫోన్ వెనకాల నుంచుండిపోతే, లేదు నాన్న అక్కడ పెట్టేసి వచ్చే స్టాండ్కి అని చెప్పి. ఎందుకంటే నా కొడుకు నాకు పక్కన లేకపోతే నాకేదో లోటు అనిపిస్తుంది. ఇంకా పిల్లలు చెయ్యి పట్టుకొని మా హస్బెండ్ మేము కలిపి నలుగురము కేక్ అయితే కట్ చేసామండి. ఇవే చిన్న చిన్న ఆనందాలు మన జీవితంలో. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇలాంటి జ్ఞాపకాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో మనం ఉన్నాము. ఉన్నన్ని రోజులైనా మనం హ్యాపీగా ఉండాలి. ఉన్నంతలో ఎక్కువ ఖర్చు పెట్టేసి ఉండాలని కాదు, ఉన్నంతలో ఉండాలి అన్న ఉద్దేశం. పాపం మా అబ్బాయికి అయితే కేక్ కట్ చేసి నోటి దాకా పెట్టి కూడా నేను పెట్టలేదు. ఇవాళ మేము ట్యూస్డే నాన్ వెజ్ తిన్నాం మా బాబు నేను. ఆ విషయం మర్చిపోయి మా ఆయన గబుక్కున నాన్ వెజ్ తీసుకొచ్చేసరికి కేకు, సర్లే రేపు బుధవారమే రేపు తినచ్చులే అని ఇంకా చాక్లెట్ అయితే ఓపెన్ చేసి ఇంకా మా హస్బెండ్ నాకు తినిపించారు. ఆ చాక్లెట్ మా బాబుకి కూడా పెట్టాను. చాక్లెట్ వాళ్ళ అన్నకి తినిపిస్తున్నా, నాకు ఇవ్వలేదని మా అమ్మాయి అంటే మా అమ్మాయికి ఒక చాక్లెట్ ఇస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా శారీ అండి నాకు ఇచ్చారు. అసలు నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ శారీ. అయితే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను కూడా ఇంటికి వచ్చాక చూడలేదు. ఇగోండి శారీ ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. శారీ బాగుందో లేదో. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్గా ఉందండి శారీ. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉంది కదా ఈ శారీ. చాలామంది కట్టుకోవడం నేను చూశాను. అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏంటంటే అంటాం కదా, ఆ శారీ చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి డిజైన్ అంటూ ఉంటాం కదా. అది మా హస్బెండ్ గుర్తుపెట్టుకున్నారు అనుకుంటా. వెళ్ళంగానే అసలు ఇంకా 4 వైపులు కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. ఇంకా అదే చూశారు. ఇంకా ఇలాగైతే మా పెళ్లి రోజు అయితే జరిగిందండి. ఇంకా మీ పెళ్లి రోజులు ఎలా
ఎలా జరిగాయి అనేది మాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరికొన్ని వీడియోలు అయితే మేము తీయగలుగుతాము. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేస్తేనే మేము పెట్టే వీడియోల్లో తప్పులు అనేవి మాకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.